నమస్కారం. నా పేరు సింగటపూజి బీసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ సోదరుడు ఉదారం కృష్ణయ్య, బీసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సబ్ కోఆర్డినేటర్. అయితే మేము ప్రధానంగా మాట్లాడుతుంటే చేవెళ్ళ పార్లమెంట్లో రాష్ట్రానికి అంతా గెలుపు కోసం వచ్చినాము. దీంట్లో ప్రధానంగా మేము రాష్ట్రానికి అభిమానం, ఎందుకంటే బీసీల గురించి, చట్టసభ గురించి, జనాభా ప్రాతిపదికన గురించి మాట్లాడే ఈ తెలంగాణలో ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే ప్రస్తుత తరంలో ఒక రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఈ నాయకుడు మనం గెలిపించుకుంటే మన బీసీ వాయిస్ ఇలా పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలో బీసీలు మన ఆత్మగౌరవంగా రాష్ట్రాలకు ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే మనకి ఇంతవరకు ఏ ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా పోయినా కానీ బీసీల గురించి మాట్లాడుతుంది తప్ప చట్టసభ రిలేషన్ కానీ జనగణన గురించి మాట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులు మన పార్లమెంట్ ఉందని మన వారిని ఇచ్చి మన సామాజిక న్యాయం జరుగుతున్నట్టు మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన బీసీ సోదరులందరూ సూచన తప్పకుండా పాటించి మన రానున్న 13వ తారీఖు బీసీలు మన కాకినాడ ఓట్లేస్తారని ఆశిస్తున్నాం. జై బీసీ. మరి మీ వ్యూహం ఏది? ఎట్లా ముందుకు పోతున్నారు మీరు? నాన్ లోకల్ అనే ఫీలింగ్ వస్తుంది కదా సార్. నాన్ లోకల్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను మొత్తం తెలంగాణ అంతా ఒకటి నాన్ లోకల్ నాటే చెవెళ్ళ స్థానికము అని కాదు. కాకపోతే స్థానికంగా ఉన్నా లేకున్నా ఇలా పార్లమెంట్ గెలిస్తే పార్లమెంట్ భారతదేశం మొత్తం శాసిస్తుంది. అందులో ఈ నాయకుడు దేశం కోసం, తెలంగాణ ప్రజల కోసం శాసిస్తారు. కాబట్టి ఈ నాయకుడు మనకు అవసరం, మన భారీ పార్లమెంట్. మరి మీ గెలుపు కోసం ఎట్లా ముందుకు పోతున్నారు? ఖచ్చితంగా మేము బీసీలు అండర్గ్రౌండ్ వర్క్ చేస్తాం. కాబట్టి జిల్లాగా అండర్గ్రౌండ్ వర్క్ జరుగుతున్నాయి. నెట్వర్క్ ఫాలో ఈ కుల సంఘం, బీసీ కుల సంఘాలు అందరితో కలుస్తూ దళిత సంఘాలు, ఆదివాసీ సంఘాలు అన్నిటితో కలిసి మేము మా నెట్వర్క్ నెట్వర్క్ ఫాలోయింగ్తో పనిచేస్తున్నాము. ఖచ్చితంగా ఈ నాయకుడిని గెలిపించుకుంటామనట్లా మాకు ఆశాభావం.